హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో హెల్తీగా రాగి పిండితో బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను వీడియోలో చూపించిన అదే కొలతలతో చేస్తే బూరెలు చక్కగా పొంగుతూ రుచిగా వస్తాయి. మరి సింపుల్‌గా చేసుకునే ఈ హెల్తీ స్నాక్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఓ మిక్సింగ్ బౌల్‌లోకి ఓ కప్పు రాగి పిండి, ఓ కప్పు గోధుమ పిండి, 1/3 కప్పు ఎండు కొబ్బరి పొడి, పావు కప్పు పచ్చి నువ్వులు, ఒక చిన్న స్పూన్‌లోకి ఇలాచీ పౌడర్ అండ్ ఒక చిటికెడు ఉప్పు. ఈ డ్రై పౌడర్స్ అన్నిటిని కూడా ఒక్కసారి స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి వేయబోయే ఒక మెయిన్ ఇంగ్రీడియెంట్ బెల్లం. ఈ బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదు గానీ కరిగించుకోవాలి. సో, ఒక బౌల్‌లో ఒక అరకప్పు నీళ్లు వేసి, తర్వాత ఒక కప్పు బెల్లం. మనం తీసుకున్న 2 కప్పుల పిండిలకి ఒక కప్పు బెల్లం వేసుకొని, ఈ బెల్లాన్ని స్పూన్‌తో ఒక్కసారి అలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. జస్ట్ కరిగించుకోవడానికి మాత్రమే అరకప్పు నీళ్ళల్లో ఒక కప్పు బెల్లాన్ని వేసి మనం కరిగించాం. ఇప్పుడు అలా కరిగించిన బెల్లాన్ని రెడీ చేసి ఉంచుకున్న పిండిలోకి డైరెక్ట్‌గా వడకట్టేసుకోవాలి. ఏమన్నా నలకల్లాంటివి ఉంటే పోతాయి. తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకొని, ఆ బెల్లం వాటర్ కొంచెం చల్లబడేంత వరకు కూడా స్పూన్‌తోనే కలుపుకోవాలి. తర్వాత చెయ్యి పెట్టగలిగే అంత వేడొచ్చినప్పుడు ఇంక పిండిని చేత్తో కలుపుకోవాలి. మన బూరెలు కరెక్ట్‌గా రావడం అనేది కేవలం పిండి కలుపుకోవడం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ బూరెలకి పిండి చానా మృదువుగా ఉండాలి. పిండనేది ఏమాత్రం గట్టిపడ్డా సరే బూరెలు పొంగవు అండ్ సరిగ్గా రావు కూడా. బెల్లం వాటర్‌తో కలిపిన తర్వాత మనకి పిండి ఈ టెక్స్చర్‌లో ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని పాలతో గానీ, నీళ్ళతో గానీ కలుపుకొని మనం చెక్కలు చేసుకోవడానికి కావాల్సిన టెక్స్చర్‌లోకి పిండిని తీసుకొచ్చుకోవాలి. నేనైతే ఇక్కడ పాలు వాడుతున్నాను. కానీ నీళ్ళైనా వాడొచ్చు. పాలు వాడితే ఎక్కువ రోజులు నిలవుండవు చెక్కలు. నేను కొంచెం పిండితో చేస్తున్నాను కాబట్టి పాలతో కలుపుతున్నాను. మీరైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో అయినా కలపొచ్చు. 100 ఎంఎల్ పాలు తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి, ఆ 100 ఎంఎల్ పాలల్లో నాకింకొక స్పూన్ పాలు మిగిలాయి. పిండి ఏమాత్రం గట్టిగా అనిపిచ్చినా చేతిని కొంచెం వాటర్‌తో తడుపుకుంటూ చేసుకోవచ్చు. ఆర్ బాగా గట్టిగా అయింది పిండి అని అనిపిస్తే ఆ స్పూనుడు పాలు కూడా వేసేయొచ్చు. ఇక్కడ పాలు వాడాలా? నీళ్లు వాడాలా? అనేది కంప్లీట్‌లీ ఆప్షనల్. ఎటువంటి తేడా ఉండదు టెక్స్చర్‌లో గాని, రుచిలో గాని. నీళ్ళతో అయితే ఎక్కువ రోజులు నిలవుంటాయి. పాలైతే కొంచెం తక్కువ రోజులు నిలవుంటాయి. కొంచెం చేసుకునే వాళ్ళైతే పాలు వాడుకోండి. లేదంటే నీళ్లు వాడుకోండి. బూరెలు తయారు చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని రెడీగా ఉంచుకున్నట్లయితే ఈజీగా ప్రెస్ చేసేసుకోవచ్చు. చూడండి, ఆ మాత్రం సైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదన్నా ఒక పాలిథీన్ పేపర్‌ని కట్ చేసి, దాన్ని ఆయిల్‌తో ఇలా గ్రీస్ చేసుకొని, ఒక్కొక్క ఉండ తీసి బూరెల షేప్‌లో ఒత్తుకోవడమే. మరీ పలచగా ఒత్తుకున్నారంటే అవి సరిగ్గా పొంగవు. సో, ఈ రకంగా కొంచెం మందంగా ఒత్తుకుంటే పర్ఫెక్ట్‌గా పొంగి కరెక్ట్ బూరెల టెక్స్చర్‌లోకొస్తాయి. ఇలా ఒకే ట్రిప్‌లో ఒక 4, 5 గాని ప్రెస్ చేసి ఉంచుకుంటే ఈజీగా కాల్చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసి ఉంచుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, నూనె బాగా మరిగిన తర్వాత మాత్రమే బూరెని లోపల వేయాలి. మరగకుండా వేస్తే పొంగవు అండ్ వీటిల్ని కాల్చే ప్రాసెస్ అంతట్లో కూడా ఫ్లేమ్ హైలోనే ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ బూరిలా చక్కగా పొంగి లోపల నుంచి కూడా బాగా కుక్ అవుతుంది. మరి ఇవి చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ఒక చిన్న టిప్ ఏంటంటే, పిండి మాత్రం మృదువుగా కలుపుకోవాలి. ఏమాత్రం గట్టిపడ్డా కొంచెం చేతులకి వాటర్ తడుపుకొని, మళ్ళీ పిండిని ఒక్కసారి కలుపుకొని తయారు చేసుకోవాలి. అండ్ స్టవ్‌ని హైలో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి. ఈ 2 టిప్స్‌ని ఫాలో అయ్యి, నేను చూపించిన స్టైల్‌లోనే గాని మీరు పిండి కలుపుకొని చేసుకుంటే, ఈ హెల్తీ బూరెల్ని ఈజీగా చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. టేస్ట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన, ఆరోగ్యకరమైన హెల్తీ రెసిపీస్ కోసం నిశ్చలాస్ కిచెన్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.